అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. దీని మీద క్లారిటీ ఇస్తే సో దట్ ఇదిగో అదొక్కటే కదండి. ఇప్పుడు తమ్ము చూడండి, వెనక నుంచి కారుతో వాళ్లే గుద్ది కొట్టి అంటే మా ఫోటోలు పెట్టారు. రాధా మనోహర్ గారిది నాది ఫోటోలు పెట్టి వాళ్లే కారుతో గుద్దారని చెప్పి తమ్ము పెట్టారు. 2.5 లక్షల మంది చూశారు ఆ వీడియో. ఇలాంటి దుర్మార్గ ప్రచారాలు నా మీద పని కట్టుకుని చేశారు. ఓకే, అది మేబీ బియాండ్ రిలీజియన్ అయ్యి ఉండొచ్చుగా, మతాలతో సంబంధం లేని వాళ్ళు, లేకపోతే ఇన్ హౌస్ మీ మీదకి ఎవరికైనా వ్యక్తిగత కక్ష ఉన్న వాళ్ళు కూడా చేస్తుండొచ్చుగా. ఆ కోణంలో ఎందుకు ఆలోచించారు? నా మీద వ్యక్తిగత కక్ష ఉన్న వాళ్ళు ఎవరు లేరండి ఇక్కడ. నేను ఎవరితో బిజినెస్లు చేసి గొడవలు పడలేదు, పొలం తగాదాలు లేవు, గట్లు తగాదాలు లేవు మాకు. కేవలం రిలీజియస్గా వీడు మనకి థ్రెట్ అవుతాడు, మన మత మార్పిళ్ళకి ఫ్యూచర్లో థ్రెట్ అవుతాడు. ఇప్పుడు అనుకోకుండా ఒక అవకాశం వచ్చింది, దీన్ని అడ్డం పెట్టుకుని వీడిని ఇరికించేద్దాం అని చెప్పి ఒక మాఫియా ఉంది. 100% చెప్తున్నా, క్రిస్టియన్ మాఫియా ఒకటి పనిచేస్తుంది. ఒక రిలీజియన్ అటాచ్ చేయడం వల్ల మత విద్వేషాలు మళ్ళీ ఇక్కడ రైజ్ అవుతాయిగా. నేను ఇప్పుడు మాఫియా అంటే విశ్వాసులు అందరూ కాదండి, విశ్వాసులు అందరికీ సంబంధం ఉన్న అట్లా మతం పేరుతో ఒక మాఫియా నడుస్తుంది అక్కడ, స్పష్టంగా కనబడుతుంది కదా. ఓకే, అంటే ఒక సర్టెన్ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఒక రిలీజియన్ బేస్ చేసుకొని ముందు దాని టార్గెట్ గా వెళ్తున్నాడు. ఆ మతాన్ని అడ్డం పెట్టుకుని ఎవరైతే బ్రదర్ మీరు మాట్లాడకండి, వస్తారు అలెగ్జాండర్ ఈ వర్షన్ అయిన తర్వాత నేను మీ వర్షన్ మాట్లాడే మధ్యలో ప్లీజ్ చెప్తున్నా. ఇప్పుడు ఈ మతాన్ని అడ్డం పెట్టుకుని ఎవరైతే ఆర్థిక ప్రయోజనాలు పొందుతున్నారో, ఎవరైతే రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారో, ఎవరైతే ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలన్న కుట్రలో భాగస్వాములుగా ఉన్నారో, ఇది మాఫియా అంటున్నా. ఈ మాఫియా ఈ ఇన్సిడెంట్ వెనకాల పనిచేస్తుంది. ఇది వేరే రిలీజియన్ మీదకి తోసేసి ఎవరైతే వీళ్ళకి ఫ్యూచర్లో మత మార్పిడికి అడ్డం వస్తారో, లేదా బీజేపీ ప్రభుత్వం ఉంటే వీళ్ళకి ఇబ్బంది అవుతుందని భావిస్తున్నారో, అయితే బీజేపీ రాజకీయ ప్రత్యర్థుల మీదకి తోసేయటం, లేదా పవన్ కళ్యాణ్ చంద్రబాబు అనటం, లేదా చిరంజీవి స్వామి అనటం, లేదా మాలాంటి హిందూ సంస్థల పేర్లు తేవటం, రకరకాలుగా ఎన్నో ఫేక్ ప్రాపగాండాలు చేసి సాధారణ విశ్వాసుల మనసుల్లో అనుమానాలు లాంటివి వీళ్ళ మీద మా మీదకి రెచ్చగొట్టే ప్రయత్నాలు ఎన్నో చేశారు. ఇది మీరు అక్కడ ఏదో బార్లో మీరున్నారు, ఇదంతా చేయించాలని చర్చ మీద ఎందుకు వచ్చింది ఆ పాయింట్? ఎందుకంటే చాలా ఫుటేజెస్ వస్తాయి, కానీ ఎందుకు అక్కడే ఆ పాయింట్ రిలీజ్ అయిందంటే ఏమంటారు? ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడే బయలుదేరదాం. ఎల్బీ నగర్ సవేరా వైన్స్ కదా అది, అక్కడ షాప్ ఓనర్సే కూర్చున్నారు. బహుశా అక్కడ క్యాష్ పాయింట్ దగ్గర కూర్చున్నారు కదండి, వాళ్ళు ఓనర్స్ అయ్యి ఉంటారు. మనం ఇప్పుడే బయలుదేరదాం, గంట కూడా పట్టదు ఎల్బీ నగర్ వెళ్ళడానికి. ఆ రోజు ఫుటేజ్లో ఉన్నది నేనా వాళ్ళని అడుగుదాం, లేదా అక్కడ ఆ రోజు ఎవరున్నారో వాళ్ళని అడుగుదాం. ఆ ఇద్దరు ఎవరో వాళ్ళే చెప్తారు కదా, తేల్చేద్దారండి. ఈరోజు పాస్టర్లు రమ్మని వెళ్దాం. రాజుబోడా గారు ఆయన అదే అంటున్నారు, నా పేరు ఎందుకు వచ్చింది, నా పేరు ఎందుకు ప్రస్తావించాల్సి వస్తుంది, ఆ విజువల్స్ ఉన్నది నేను కాదనేది ఆయన వర్షన్. అలాంటప్పుడు దీన్ని ఖండించాల్సిన అవసరం ఉందనుకుంటున్నారా? ఎందుకంటే మళ్ళీ రిలీజియస్గా టచ్ అవుతుంది కాబట్టి నేను ఈ పాయింట్ తీసుకొచ్చాను. నేను అలెగ్జాండర్ గారు ఒకసారి రాజ్బోడా దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. రాజ్బోడా నేను మాట్లాడగలుగుతాను దాని గురించి. ఓకే, అలెగ్జాండర్ ప్లీజ్ కంటిన్యూ. ఎస్, ఇప్పుడు కరుణాకర్ గారి మీద ఎలిగేషన్ వేయడం 100% తప్పే, దాన్ని ఖండిస్తున్నాము. ఇప్పుడు ఏ ఆధారాలు లేకుండా ఒకరి మీద చెప్పడం 100% తప్పండి. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, కరుణాకర్ గారికి ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు మీరు అక్కడ ఏం చేయలేదు, మీరు అందులో లేరు, రైట్? కానీ మిమ్మల్ని ఎందుకు ఫోకస్ చేస్తున్నారు? మీరు నా సహోదరులు, మిమ్మల్ని కూడా మీ యొక్క రెస్పెక్టబుల్ నేచర్, మీ యొక్క ఫేమ్ కూడా, మీ యొక్క నేమ్ కూడా డిఫేమ్ అవ్వకూడదనే మా ఉద్దేశం. మీ యొక్క మంచి పేరు శివశక్తి ఛానల్ అనేది ధర్మం వైపు తీసుకెళ్తుంది, అది చాలా మంచిది, దాన్ని మేము ఖచ్చితంగా ఎంకరేజ్ కూడా చేస్తాం యాజ్ అన్ ఇండియన్. కానీ మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ప్రజలందరూ? మిమ్మల్ని, ఇంకా కొంతమంది సోదరులని, అలాగే క్రిస్టియన్ సోదరులను కొంతమంది టార్గెట్ చేశారు, ఇప్పుడు అజయ్ బాబు గారు లాగా. అట్లా ఇలా టార్గెట్స్ అవ్వకుండా ఉండాలంటే మనం మాట్లాడే మాట, ఇప్పుడు మీరు అన్నారు కదా అలిగేషన్ చేసేస్తున్నారు, బీజేపీ చేస్తున్నారు, ఇది ప్రతి ఒక్క పౌరుడు చేస్తాడండి, అది తప్పు వాళ్ళది, అది తప్పని తెలిసినా చేస్తున్నారు. ఇప్పుడు సచిన్ గారు ఏమంటున్నారు, అలా చేసినందుకు ఆధారాలు లేవు, అవి లేవని మీ అందరికీ తెలుసు, అది కాదని మీకు తెలుసు. అందరు ఫేమస్ అవడానికి ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు, మరి అందులో నిజం లేదని తెలుసు, అందులో ఆ నిజం కేవలం కొంతమందికి తెలుసు అని కూడా తెలుసు మీకు. అలెగ్జాండర్ గారు ఇక్కడ నా పాయింట్ ఎందుకు వచ్చిందంటే, సోషల్ మీడియాలో ఎవరో ఏదో మాట్లాడితే అందరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, ఫస్ట్ పాయింట్. కానీ ఒక ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన పర్సన్, ఒక పర్సనాలిటీకి సంబంధించి అనుకున్నప్పుడు అలాంటి వాళ్ళు మాట్లాడితే అది ఇష్యూ ఫోకస్ అవుతుందా అవదా?
Yes, అందుకే So, చట్టాలు ఉన్నాయి కదా. ఇప్పుడు అలాంటి వాటికి అందుకే ఏమవుతుంది నేను అది ఇన్వెస్టిగేషన్ జరిగి ఇదంతా జరిగే లోపు రిలీజియస్ గా కాస్త ఇన్సెక్ట్ చేసినట్టు అవుతుంది కదా అనేది. ప్రతి ఒక్కళ్ళు మాఫియా అని అనడము, ఇప్పుడు కరుణాకర్ గారు మాఫియా అనే పదం ఏదైతే ఉందో అది చాలా డెలికేట్ గా సెన్సిటివ్ గా మాట్లాడాల్సిన అంశం. కొందరు అలా ఉన్నారు అని చెప్పాలి. అక్కడ వినేవాళ్ళు ఏమవుతారంటే మంచోడు కూడా చెడు అయిపోయి వాళ్ళకి స్పందిస్తాడు. అర్థమైందా? మన ఉప్పుల్లో ఒక అబ్బాయి ఏమన్నాడు, పాస్టర్ ని చంపేశాడు, మంచి చేశాడు. అలెగ్జాండర్ గారు మీరు అడిగారు క్వశ్చన్, మీరు క్వశ్చన్ అడిగారు, లెట్ హిమ్ రియాక్ట్. కరుణాకర్ ఇప్పుడు బ్రదర్ అలెగ్జాండర్ గారు ఏమంటారంటే, సరే మీకు ఎలాంటి సంబంధం లేదు, ఇక్కడ మీకు సంబంధం లేకపోయినా మీ మీద ఎందుకు మాట్లాడుతున్నారు, ఎవరైతే ఎలిగేషన్ చేస్తున్నారో ఎందుకు మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడే విధానం వల్ల అని చెప్తున్నారు. నేను మాట్లాడే విధానం ఏంటండి, హిందుత్వం మీద దోషణలు జరుగుతున్నాయి, క్రిటిసిజం జరుగుతున్నాయి, నేను కౌంటర్లు ఇస్తా. హిందువుల్ని అన్యాయంగా మతమార్పిడి చేస్తున్నారు, నేను అడ్డుకునే ప్రయత్నం చేస్తా. నువ్వు ఇవి చేయడం వల్లే నీకు సంబంధం లేకపోయినా నీ మీద రుదుతున్నారు అంటే నన్ను ఇప్పుడు బెదిరించడం కదా. రేపొద్దున ఏదొచ్చినా కూడా నువ్వు ఈ పని ఇలాగా బ్రదర్ నన్ను మాట్లాడండి, మీరు ఇలాగా కంటిన్యూ చేశారంటే రేపొద్దున సంబంధం లేని విషయాల్లో నిన్ను ఇన్వాల్వ్ చేసి నీ మీద రుద్దుతారు, కాబట్టి నువ్వు సైలెంట్ అయిపో అని కదా అని చెప్తున్నారు. నేనేమంటానంటే బ్రదర్, మీరు సంబంధం లేని విషయాల్లో నన్ను ఇన్వాల్వ్ చేసినా, మీరు ఎన్ని కేసులు పెట్టినా నేను ఆగను బ్రదర్, నేను ఆపను బ్రదర్. ఏం చేసుకున్నారు చేసుకోండి. ప్రయత్నం చేస్తాను. జోసెఫ్ గారు, ఎక్కడ కూడా ఒక అడుగు కాదు కదా, కనీసం ఒక ఇంచు కూడా ముందు పడే కనిపించట్లేదు. అసలు ఏంటిది, ఏది అసలు నా ప్రశ్న మీకు అర్థమైందా? కంక్లూషన్ వచ్చే ప్రయత్నం చేద్దాం. అఫ్ కోర్స్ ఇది కంటిన్యూ అవుతుంటుంది. జోసెఫ్ గారు, నేను కంక్లూజన్ చేసి వెళ్ళిపోతాను, అందుకని ఒక మాట చెప్పేసి నేనేమడిగానంటే, నువ్వు ఏదైతే శివశక్తి ద్వారా వర్క్ చేస్తున్నావో ఆ వర్క్ వల్ల నీకు సంబంధం లేని విషయాల్లో నేను లాగి నీ మీద కంప్లైంట్ చేస్తున్నారు, కాబట్టి నువ్వు అది ఆపేసేయమంటున్నాడు. ఇది బ్లాక్మెయిల్ చేయడం కాదా అని మీరు ఒకసారి ఆలోచించండి. నా కంక్లూజన్ ఏంటంటే, మీరు బ్లాక్మెయిల్ చేయండి, ఇంకేమైనా చేయండి, రేపు పొద్దున ఇంకేదైనా హత్యా నేరాలు తీసుకొచ్చి నా మీద వేయండి, ఎలిగేషన్స్ చేయండి, ఏది వేసినా కూడా నేను ఆపను. శివశక్తి ఏదైతే వర్క్ చేస్తుందో ఆ వర్క్ కంటిన్యూ చేస్తాం. ఇది నా కంక్లూజన్. రైట్. జై హింద్, జై శ్రీరామ్. రైట్. జోసెఫ్ గారు, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.